Audio Jungle. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య ఛానల్. సో ఇవాళ గుడ్డు పుట్టు ఎట్లా చేయాలో మీకు నేర్పిస్తాను గైస్. చలో ఆలస్యం లేకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర, 4 గుడ్లు. ఇది ఇంగ్రీడియంట్స్. ఇట్లా పెద్ద బాండెల్ తీసుకోవాలి గుడ్డు పుట్టుకి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్నాక ఈ స్టవ్ కొంచెం ఈ పెన్నం అనేది కొంచెం వేడవ్వాలి. సో ఈ బాండెల్ వేడి అయిపోయింది. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. సో కొంచెం ఆయిల్ వేసుకున్నా. సో 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుందాం. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకుంటాము. ఇది కొంచెం ఇప్పుడు ఒక గడ్డతో ఇప్పుడు పచ్చిమిర్చి వేద్దాం గైస్. పచ్చిమిర్చి వేసా, ఇవి కూడా బాగా కాలేనియండి. కొంచెం కాలిన తర్వాత అప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ వేసాను. ఇది ఇప్పుడు కలిపేద్దాము. ఇది కొంచెం లైట్ బ్రౌనిష్ అవ్వాలి. వేసుకునే వాళ్ళు అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటారు. సో నేను అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటాను గాయ్స్. ఇది కొంచెం బ్రౌన్ అయినాక అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చెప్తాను. సో బ్రౌన్ అయింది. సో ఇప్పుడు కొంచెం అల్లం వెల్లి పేస్ట్ చేస్తున్నా. 2 స్పూన్స్ వేసుకున్నాను నేను. ఇప్పుడు కలిపేద్దాం. చూడచ్చు, ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నా. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో ఇది కొంచెం దగ్గరకు వచ్చినాక అప్పుడు దీని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. సో ఇప్పుడు ఇది అయిపోయింది. నెక్స్ట్ ఎగ్స్ వేసేసుకున్నాను గాయ్స్. ఎగ్స్ వేసేసుకుందాము. ఇట్లా ఎగ్స్ వేసేసుకున్నాక దీన్ని కలిపేద్దాం ఇప్పుడు. సో ఇట్లా కలిపేయాలి. సో ఇది ఖచ్చితంగా ఆనియన్స్కి అంటుకుంటుంది, బట్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దీన్ని కలిపేయాలి బాగా. సో కలిపేద్దాం ఇప్పుడు. సో కలిపిన తర్వాత ఇట్లా ఉంటుంది గాయ్స్. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో ఇప్పుడు కలిపేసిన తర్వాత ఈ పసుపు, ఉప్పు, కారం, ధనియాల పౌడర్ ఇదంతా వేసేసుకొని మిక్స్ చేసేయడమే. సో కలిపిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఉప్పు కారం సరిపోతే మళ్ళీ వేసుకొని టేస్ట్ ప్రకారం మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో
కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేస్తే డన్ అనమాట. మీరు టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని దాని ప్రకారం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్కి కొత్తిమీర వేసుకుంటే ఎగ్ పుట్టు రెడీ. సో కలిపిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఉప్పు కారం సరిపోతే మళ్ళీ వేసుకొని టేస్ట్ ప్రకారం మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేస్తే డన్ అనమాట. మీరు టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని దాని ప్రకారం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్కి కొత్తిమీర వేసుకుంటే ఎగ్ పుట్టు రెడీ. సో ఎగ్ రెడీ అయిపోయింది. సో దీని మీద కొత్తిమీర చల్లుతున్నాను. ఏమి కొత్తిమీర చల్లేసాను. సో ఫైనల్లీ ఎగ్ పుట్టు రెడీ. ఎగ్ పుట్టు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక గిన్నెలో సర్వ్ చేసేసుకుంటే వేడి ఎగ్ పుట్టు రెడీ. ఇట్లా బౌల్లో సర్వ్ చేసేసుకున్నా. సో వేడిగా ఉంటుందని చెప్పేసి. ఒకసారి నా వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సౌజన్య ఛానల్. బాయ్. సీ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్.